హలో ఎవరివన్. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు స్ట్రాటజిక్ మేనేజర్గా ముందుకు రావడానికి ఎవరు రావట్లేదట. సో ఎందుకు ఈ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్ ఎందువలన రావట్లేదు అంటారు? ఎందువల్ల రావట్లేదు అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి? మొందా తుఫాను అతలాకుతలం చేసింది ఆంధ్రప్రదేశ్ని, ఈవెన్ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాన్ని. అట్లా అతలాకుతలం చేసినప్పుడు రైతులు బాగా నష్టపోయారు, కొంత ఆస్తి నష్టం జరిగింది. ఇక ప్రాణ నష్టం విషయానికి వస్తే మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి ముంపు గ్రామాల ప్రజలను హెచ్చరించి, అమ్మా బయలుదేరండి రండి అని చెప్పి వాళ్ళని ఒక సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఫుడ్ అన్నీ అరేంజ్ చేసి, అది ఎప్పుడు గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్లో వెంటనే 48 అవర్స్ తరువాత ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసి పంట నష్టాన్ని సాయంత్రానికి అంచనా వేసి కేంద్రానికి లేఖ రాసి ఇన్ని శరవేగంగా, అంటే ఎంత శరవేగంగా అంటే కునుకు నిద్ర లేకుండా, ఈవెన్ మంత్రి లోకేష్ గారు పిలుపునిచ్చారు, ప్రతి ఒక్కరూ ఎవరు దయచేసి సెలవులు పెట్టద్దు, ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు నియోజకవర్గాల్లో తిష్ట వేసుకుని కూర్చోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి దయచేసి అని. సో అంతగా చేస్తే ఈయన మొందా తుఫాన్ అయిపోయింది, చల్లబడిపోయింది, మళ్ళీ ఎండెక్కేసింది, సూర్యుడు నడినెత్తును వచ్చాడు, అంతా అయిపోయాక 8 రోజుల తర్వాత 9 రోజుల తర్వాత వచ్చి ప్రభుత్వం మీకు ఏం చేస్తుంది, ఏమింది అందిస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు. పైపెచ్చు కారు దగ్గరికే వాళ్ళు పంట తీసుకొచ్చారు, ఒకసారి మాత్రం దిగెళ్ళారు. అంతకుముందు అధికారం ఉన్నప్పుడు ఎలా ఉంటే ఆ పంటల దగ్గర కూడా ఒక స్టేజ్ వేసేసి షెడ్ వేసి భారీ హంగామా. ఇప్పుడు అదేది లేదు. మరి ఇప్పుడు కూడా అలాగే వెళ్ళొచ్చుగా, అదే షెడ్ వేసి. మరి అప్పుడు అధికారం ఉన్నప్పుడు కిందకెందుకు దిగలే? సరే మొత్తానికి చేసి ఆయన తిరిగి వెక్కిరించి ప్రభుత్వాన్ని ఏదో మన ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది, ప్రభుత్వం రైతులు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఏదో చెప్పారు. సో ఇక్కడ ఏ స్ట్రాటజిక్ మేనేజర్ వచ్చినా ఎవరైనా కానీ ఏం చెప్తారు? సార్, అధికార పక్షం వాళ్ళు ఎక్కడా తగ్గట్లేదు, క్షేత్రస్థాయిలో మంత్రులు ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు, వాళ్ళకన్నా ముందు మీరు వెళ్ళిపోవాలి, అమ్మా ఏం కావాలి ఏంటి, వాళ్ళ కోసం మీ అవసరమైతే మీది ఖర్చు పెట్టైనా చేయాలి, ప్రభుత్వం ఏం చేయట్లేదు మేమే ముందు వచ్చాం అన్నట్టు మీరు మాట్లాడాలి అని చెప్పారనుకోండి, ఈయన వింటాడా? ఈయన వెళ్తాడా? ప్రభుత్వం లేనప్పుడే ఇలాగుంటే ప్రభుత్వం ఉంటే ఇంకెందుకు వెళ్తాడైనా? ఇంకా నేనే రాజుని అన్నట్టుగా ఉంటాడు కదా. సరే, ఇది ప్రశాంత్ కిషోర్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రశాంత్ కిషోర్ గారు రీసెంట్గా బీహార్ ఎన్నికల్లో కూడా ఒక పార్టీ పెట్టి ఆయన తరఫున కొంతమంది పోటీ చేస్తున్నారు. పక్కన పెడితే ఆయన 2021 ఎండింగ్లోనూ 22 స్టార్టింగ్లోనూ ఒక మాట చెప్పాడు. ఏదో ఒక సమావేశం అయితే దానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళి, మీరు ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్నారు కదా, మీరు ఎవరెవరికి సజెస్ట్ చేశారు, వాళ్ళందరికీ ఎట్లా ఉంది అన్ని చెప్తూ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది, రాబోయే రోజుల్లో మరొక శ్రీలంకలా తయారయ్యే అవకాశం ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే ఆయన్ని టూట్ అని చెప్పి తీసేయడం ఏదో చేశారు. అంతకుముందు ఆయన ఏం చెప్పాడంట, మీరు గెలుచుకున్న 151 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు, వాళ్ళని మార్చుకోవాలి. తరువాత రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయి, రోడ్లు ఫస్ట్ అవి వేయాలి. ఇంకోటి, నిరుద్యోగులకి ఏదైనా ఒక ప్రాజెక్టో ఒక డెవలప్మెంటో ఏదో ఒకటి చూపించండి, ఏదో ఒకటి చేయండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఈ 150లో 90 తీసేస్తే రిమైనింగ్ 60 ఎన్నో ఉంటాయి. ఈ 60 కూడా మీరు ఇప్పటికైనా మార్చుకుంటే గెలుచుకుంటారు, లేకపోతే అవి కూడా రావు అని చెప్పారు. ఈయన ఇవన్నీ వదిలేసి ఆ 90 నియోజకవర్గాల్లో వాళ్ళ పనితీరు వాళ్ళని మార్చడం కూడా ఎలా చేశాడు? కొత్త వాళ్ళని తేలే, ఎక్కడ వాడిని అక్కడ, అక్కడ వాడిని అక్కడ, అక్కడ వాడిని ఇక్కడ అని పెట్టాడు. ఎవరికైనా స్థానికత బలం అనేది ఉంటుంది. మీరున్నారు, మీది విజయవాడ లేదా గుంటూరు అనుకోండి, మీ ఊర్లో ఉండి మీకున్న పలుకుబడి, మీ ఊర్లో మీకున్న ఇన్ఫ్లుయెన్స్ బయట ఊరికి వచ్చే ఉంటుందా? తెలియదు కదా. సో మీరు పక్క ఊర్లో పోటీ చేస్తే మీకు ఎవరు తెలుస్తారు? అదేం కాదబ్బా, నా ఫోటో పెట్టండి నేను గెలిచేస్తా, నా ఫోటో పెట్టు మీరు గెలిచేస్తారు అని అంటే ఎప్పుడు ప్రజలు ఇంకా అమాయకులు వాళ్ళు. సో అట్లాంటి డెసిషన్స్ తీసుకొని ఘోర పత్రానికి కారణమైంది. మరి అది వినాలి కదా, వినలేదు. ఐపాక్ టీం కూడా ఈయన బయటకు వచ్చాడు ప్రశాంత్ కిషోర్. బట్ ఐపాక్ టీం ఉంది, ఐపాక్ టీం సర్వే ఇచ్చింది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నారు, బంపర్ మెజార్టీతో గెలిచిపోతున్నారు, ఈజీగా
120, 130 అయితే గ్యారెంటీ వస్తాయి, వై నాట్ 175 రాకపోయినా కానీ అన్నట్టుగా అన్నారు. నేను ఆ సందర్భంలో కొంతమంది వైసీపీ మిత్రులతో, వైసీపీ కార్యకర్తలతో చర్చించాను. సార్ ఏంటిది మీ వాళ్ళు ఎక్కడ విన్నా కూటమి సర్వే గురించి, కూటమి గురించి ఎక్కువ వినిపిస్తుంది, నేను న్యూట్రలైజ్ చేసి చెప్తున్నాను, నేను దేనికి పార్టీకి ఫేవర్గా మాట్లాడలేదు అని అంటే, లేదు మీ బోగస్ వాళ్ళు వెళ్ళలే, మీరు బోగస్, మరి మావే బోగస్, మీ బోగస్ కాదా అని ఎట్లా పోటీ పడ్డారు. ఇప్పుడు ఏమైంది, దారుణంగా కేకే సర్వే చెప్పినట్టుగా 11కి పరిమితమైంది. అది అవన్నీ చెప్తే వీళ్ళు విన్నారా, నమ్మారా? నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా మాట్లాడతావు, నువ్వు పవన్ కళ్యాణ్కి ఫేవర్గా మాట్లాడతావు అనేవాళ్ళు తప్ప యథార్థం తెలుసుకోలే, ఆ మాయలో ఉండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరేం చెప్పినా వినకుండా కేవలం సజ్జల గారు లేదా ధనుంజయ రెడ్డి గారు, అదే ఎవరు కేఎన్ఆర్ గారు లాంటి వ్యక్తులు చుట్టూ ఉండడం వల్ల ఆయన మంత్రులు కాదు, ప్రజాప్రతినిధులు కాదు, ఎవరిని కలవపోతే ఆఖరికి కార్యకర్తలు కలిసే పరిస్థితి ఎక్కడుంది? తల్లి చెల్లి కూడా అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళు దూరంగా ఉంటే, ఇంట్లోనే నీకు ఓట్లు పడకపోతే ఎవరు వింటారు? అలా మారే పరిస్థితి రావాలిగా. అయితే చాలా మంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అర్జెంట్గా ఒక స్ట్రాటజిక్ మేనేజర్ అవసరం. ఎందుకంటే ఏ ప్లానింగ్ లేకుండా ముందుకెళ్తున్న ఏకైక రాజకీయ పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారు భారతదేశం ఉంటే ఆయన ఒక్కడే. ఏది ప్లానింగ్ ఉండదు, ఏముండదు, నేనుంటే చాలు, నా ఫోటో ఉంటే చాలు, గెలిచేస్తామనే తలంపులోనే ఇంకా అదే ట్రాన్స్లోనే బతికేస్తున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు అని చాలామంది చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అతను దగ్గరగా సన్నిహితులు వింటూ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆయనకి ఏం చెప్పినా విన్నట్టు ఉంటాడు కానీ వెండు పట్టించుకోడు, ఆయనకి నచ్చిందే తోచిందే చేస్తాడు అని చాలామంది చెప్పగా విన్నాను. బేగి ఊరికి ఎందుకు ఈ మాట బయటకు వస్తుంది? ఎందుకంటే మొన్న జూన్ 4న ఎప్పుడో వెన్నుపోటు దినోత్సవం చేశారు. కార్యకర్తలు, నాయకులు అందరూ వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేయండి అంటే, పాప అంబటి గారు, ఆ పేరుని గారు, ఎవరు తోచింది వాళ్ళు ఆయా ఊర్లలో, ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు చేశారు. మరి ఈయన ఎక్కడ? ఈ నాయకుడు కదా, ఈయన ఎక్కడో ఉండాలి కదా, ఈయన ఎక్కడ ఉన్నాడండి? ఈయన వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడంట. మొన్న వర్షం పడింది, మొందా తుఫాన్ వచ్చింది, ఇంతకుముందే చెప్పాను. ఈయన ఎక్కడున్నాడు ఆ టైంలో? తుఫాను వచ్చి అన్ని చల్లబడిపోయి ఎక్కడో అక్కడ సర్దుకున్నాక అప్పుడు వచ్చి నువ్వు పరామర్శిస్తావా? అరే అధికార పక్షాన్ని ఎంత బాగా చేసినా తెల్లకాగితం అంతా వదిలేసి ఆ మచ్చలు పట్టుకునేలాగా ఉండాలి విపక్షంలో ఉన్నవాళ్ళు. అదంతా పోయి వీళ్ళు ఇంకా కూల్గా వెళ్తానంటే ఎట్లా? క్లియర్గా దానికి మీద కింద ట్రోల్స్ ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి. అరే ఆయన ఎవడో లండన్ నుంచి వస్తాడు, దుబాయ్ నుంచి వస్తాడని లోకేష్ గారిని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోతాడంటే అన్నారు. పోనీ వాళ్ళు వచ్చి అలాగైనా చేశారు. నువ్వేం చేసావయ్యా? 8 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చావు నువ్వు ఫీల్డ్లోకి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఇంక ధీమాగా రావచ్చు, మందే కదా అధికారం, నన్ను అడిగేవాడు ఎవడలే అని. బట్ వాళ్ళు ముందున్నారు, నువ్వు వెనుకున్నావు. నువ్వు ఎలా ప్రశ్నిస్తావు? మరి ఇలాంటి వాడికి ఎవరు సజెస్ట్ చేయగలరు? నీకు ఎవడు చెప్పగలడు? ఎవడు చెప్తే వింటాడు? ప్రశాంత్ కిషోర్ లాంటి అంత నేము ఫేమ్ ఉన్న స్ట్రాటజిక్ మేనేజర్ మాటే మీరు వినకపోతే మీకు ఇంకెవడు చెప్పగలడు? ఇప్పుడు పార్టీ వర్గాల సమాచారం ఏంటంటే, ఎంత డబ్బైనా పర్వాలేదు, పార్టీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది, మంచి స్ట్రాటజిక్ మేనేజర్ కావాలి అని. ఎవరు వస్తారు? తెలిసి అందులోకి ఎవడు కాల్ పెడతాడు? కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడమే. ఏదో చాలామంది పెద్దలు, మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవారు, బుర్రలో పుట్టైన పుట్టాలంట, ఒకటి చెప్పిందని వినాలంట. ఈ రెండూ జరిగినప్పుడు ఆయన మార్చలేం. అంటే ఆలోచన అయినా రావాలి, లేదా ఒకటి మంచి సజెస్ట్ చేసి మంచి సజెషన్ తీసుకోవాలి. ఈ రెండు లేనప్పుడు ఇంకా వాళ్ళకు నమస్కారం ఉంటాయి, వాళ్ళు బాగా. ఓకే సార్, థ్యాంక్ యూ.